హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు చేసుకున్నాం. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముందుగా చింతపండు రసంలోకి ఉల్లిపాయ, ఉప్పు వేసి బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టేసి ప్యాన్ మీద ఆయిల్ వేడయ్యాక ఆవాలు, పచ్చిమిర్చి వేసి చిటపటలాడిన తర్వాత ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇందులో జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ దంచి అందులో వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇది మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేగించాలి. వేగిన తర్వాత అందులో కరివేపాకు, అది కూడా చిటపటలాడిన తర్వాత వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం. కొంచెం పసుపు కొద్దిగా యాడ్ చేసి కలిపిన తర్వాత టేస్ట్ కోసం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మీ ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇలా బాగా కలిపిన ఈ పోపును తీసుకొని ఇప్పుడు మనం ముందు పక్కన పెట్టుకుని చింతపండు గుజ్జుని ఇందులో పోసుకోవాలి. మిగతా తీసల్ల పులుసు అయితే మనది తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు